ఈ విలువ అనేది ఈ ప్రపంచంలో బంగారు విలువ, వెండి విలువ, రాజకీయ విలువలు, సినిమా విలువలు, కుటుంబ విలువలు, ఈ లోకంలో అన్ని విలువలు మనం తెలుసుకున్నాం, కానీ దేవుని విలువని తెలుసుకోలేదు. దేవుని విలువ ఎటువంటిదో, దేవునికి ఉన్న ఆశ ఏదో, దేవుడు ఏది ఆశించాడు మన మీద అనే విషయాన్ని ముగ్గురికి దేవుడు ఆ విలువ గురించి చెప్పినట్టుగా నేను బైబిల్లో చూసాము. ఆ ముగ్గురు కూడా బలహీనంగానే ఉన్నారు. కానీ దేవుడు తన విలువ గురించి, తనకున్న ఆశ గురించి, తన రాజ్యం గురించి, తన ప్రజల గురించి తన ఆశ అంతా ఆ దైవజనులకు చెప్పినట్టుగా బైబిల్లో ఉన్నది. ప్రేమైన సహోదరులారా, ఆ దైవజనులేం పెద్ద బలవంతులేం కాదు, ఆ దైవజనులేం పెద్ద పరాక్రమశాలు కాదు, ఆ దైవజనులు యుద్ధ యూరులు కాదు, సూర్యులు కాదు, పెద్ద బలహీన ఘటనలు. కానీ దేవుని విలువ ఎప్పుడైతే దైవ సేవకులకు దేవుడు చెప్పాడో, సమస్తాలను వదిలిపెట్టి దేవుని కొరకే ఆయన ఆశని, ఆయన కోరుకున్న కోరికని నెరవేర్చడానికి వాళ్ళ జీవితాలని త్యాగం చేసి దేవునిలోకి సిద్ధపడి దేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా బైబిల్లో ఉన్నది. ఇప్పుడు మనము ఎన్ని పండుగలు చేసుకున్నా, ఎన్ని బట్టలు కట్టుకున్నా, ఎంత ఆస్తులు సంపాదించుకున్నా, ఎన్ని జ్ఞానం ఉన్నా, ఎంత తెలివున్నా, ఎంత మాట నేర్పరవైనా, నువ్వెంత స్వస్థత వరాలు కలిగిన వాడవైనా, దేవుని విలువ తెలుసుకోకపోతే నీ బ్రతుకంత శూన్యమని బైబిల్ చెప్తుంది. అందుకొరకు ఒకసారి ఒక ఆయన కాటికొచ్చి దేవుడు, ఒక దేశంలో ప్రజలందరూ చెడిపోయి, శరీరాశలో, నేత్రాశలో, జీవడములో పడిపోయి దేవుడని అనే మనుషులు లేకుండా కఠినస్తులై కసాయితనగల వాళ్ళే జీవిస్తూ ఉన్నారు. దేవునికి వాళ్ళని చూశాడు, ఎందుకు నా మాట వినలేదు ఈ ప్రజలు, ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు అని ఒక దైవజనునికి ఆ విషయాన్ని చెప్పినట్టుగా బైబిల్ ఉంది. ఎజ్జికేలైన దైవ సేవకునికి ఆ విషయాన్ని చెప్పాడు. ఎజ్జికేలు, ఓ చోటుకి నేను పంపిస్తున్నాను బిడ్డ, ఎందుకో నాకు నా బిడ్డల విషయంలో చాలా వేదన, బాధ ఉంది. నా విలువ తెలుసుకోకుండా కఠినస్తులై, కసాయిగలిగిన వాళ్ళై, నాకు చాలా వాళ్ళ విషయంలో చాలా బాధ ఉంది. నా ప్రజలు నన్ను తెలుసుకోకుండా పాపాన్ని, సినిమాలని, లోకాన్ని, లోకాశల్ని తెలుసుకొని జీవిస్తున్నారు. నేను తల్లి గర్భంలో 9 మాసాలు కాపాడి, కంచె వేసి కాపాడి, నేను పుట్టించిన విలువలు తెలుసుకోలేకపోయారు. కనీసం అంటే నన్ను జ్ఞాపకం అని చేసుకుంటారేమో. దైవజనుడా, నువ్వు వెళ్ళి వాళ్ళకు నువ్వు వాక్యం చెప్పాలి అని తన బాధ అంతా, తనకున్న ఆశ అంతా ఆ దైవ సేవకునికి చెప్పాడు. ఎజ్జికేలు గ్రంథం బైబిల్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి ఆ మైక్ని బంద్ కొంచెం మైక్ తీసుకొని త్వరగా మీకు వాక్యాలతో సహా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు దయచేసి మీరు వినాలి. అమ్మ తీసుకొని మైక్ ఏదైనా ఒక సౌండ్ తగ్గించి వాళ్ళకి సిస్టర్లకు మైక్ ఇవ్వాలి. వారు సిగ్గుమాలిన వారును బాగినాలి. ఎజ్జికేల్ వాళ్ళు సిగ్గుమాలిన వాళ్ళు, కఠిన హృదయులై ఉన్నారు, వాళ్ళు కఠినస్తులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, నేను వాళ్ళ యొద్దకు నేను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక, వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు, వారి వినను వినకపోయిన. బాగినండి, సిగ్గుమాలిన వాళ్ళు, కఠినస్తులు, వాళ్ళు తిరగబడిన వాళ్ళు, నా విలువ తెలుసుకోలేదు, వాళ్ళు నేను పుట్టించిన విలువ తెలుసుకోలేదు, వాళ్ళ కొరకు నేను ఒక రాజ్యం సిద్ధపరిచానని విలువ తెలుసుకోలేదు. ఆ కఠినస్తులకు, ఆ సిగ్గుమాలిన వాటికి నేను పంపుతున్నాను. నువ్వు వాళ్ళ కాడపోయి వాక్యం చెప్పాలి. వాళ్ళు వినకపోయినా, వాళ్ళు నీ మాట వినకపోయినా, వ్యతిరేకం చేసినా కూడా, ఇదిగో నిన్ను బట్టి అయినా దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటారు. నువ్వు వెళ్ళిపోమని దైవ సేవకునికి చెప్పాడు. చెప్పిన తర్వాత
ఏడవ వచనంలోకి వస్తే వారు తిరుగుబాటు చేయవారు గనుక వాళ్ళు తిరుగుబాటు చేసేవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. నువ్వు తెలియజేయము. నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్టుగా నువ్వు చేయక నేను నీతో చెప్పు మాటను నేను ఏదైతే నీతో చెప్తున్నానో దైవజనుడా నా మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము. నేనిచ్చిన దాన్ని భుజించుము. అమ్మటి చూడాలి, అందరూ సిగ్గిమాలిన వాళ్ళు, కఠిన హృదయస్తులు, తిరగబడిన వాళ్ళు, వాళ్ళ బలహీనత అంతా చెప్పాడు దేవుడు ఎజికేలుకి. ఎజికేలు నువ్వు వెళ్ళమంటే ఎవరైనా వెళుతారా? తిరగబడిన వాళ్ళు, సిగ్గుపడిన వాళ్ళు, ఇలాగ కఠినస్తులు ఉన్న వాళ్ళకి సేవ చేయడానికి వెళ్ళలేరు. కానీ దైవజనునికి దేవుడు ఏ మాటలు చెప్పాడో తెలియదు. చివరికి ఆయన మాట వినకపోతే ఆయన ఏడిచేది వాళ్ళ కొరకు, కన్నీళ్ళు పెట్టి దేవునికి, అంటే వాళ్ళ పిల్లలు దేవుని మాట వినకపోతే వాళ్ళు కఠినస్తులై, సిగ్గుమాల మనసులై, తిరగబాటువై తిరుగుతుంటే వాళ్ళు రేపు పొద్దున చనిపోతే అగ్నిగుండానికి వెళ్తారు కదా, వాళ్ళు చనిపోతే పాతాళానికి వెళ్తారు కదా. ఆ వేదనంతా ఆయనకి తెలుసు. కనుక ఈ ఎజికేలు ఆ మాట చెప్తుంటే పోలేని పరిస్థితులు ఉన్నాడు. మళ్ళీ తిరగబడిన వాళ్ళ కాడ చెప్తే వాళ్ళు ఏదైనా నా మీద తిరగబడితే ఎలాగా? వాళ్ళు ముందరనే సిగ్గులేని వాళ్ళు అంటున్నాడు, ముందరనే తిరగబడిన వాళ్ళు కఠినస్తులు అంటున్నారు. ఎలాగ చెప్పాలి అని బాధపడుతూ పోలేని పరిస్థితులు ఉన్నాడు. ఉన్న తర్వాత వాళ్ళ విషయములలో దేవుడు ఏమై ఉన్నాడో 9వ వచనంలోకి చదివితే ఆ ఎజికేలుకి ఆయన పడే బాధ, ఆయన పడే ఏడుపు, ఆయన దుఃఖము, ఆ వేదన తన ప్రజల విషయాల్లో వాళ్ళు కఠినస్తులై, సిగ్గుమాల మనసులై, తిరగబాటు కలిగిన వాళ్ళై జీవిస్తుంటే ఆయన కన్న ప్రేమ, ఆయన పెంచిన ప్రేమ, వాళ్ళు నా విలువ తెలుసుకోకుండా లోక విలువ తెలుసుకొని లోకములు తిరుగుతున్నారే అని బాధతో ఆయన ఏడ్చేది, ఆయన వేదన చెందేది చూపిస్తున్నాడు. చదువుదామా. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి, గంధమును పట్టుకుని ఒక చెయ్యి నా ఎద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను ఎలపటను రాయబడినదై ఉండెను. ఏమని రాయబడి ఉన్నది? మహావిలాపమును. దేవుడా, ప్రజలందరూ సిగ్గుమాలిన మనసులై, కఠినస్తులై, తిరగబాటు కలిగిన వాళ్ళై, నా బిడ్డలు ఎవరైనా మనసు మారుస్తారా లేదా? నా ప్రజలకు ఎవరైనా నా గురించి, విలువ గురించి చెప్పగలుగుతారా అని అనేక దినాలు, వారాలు ప్రజలు పాడైపోతూ లోకములు తిరిగి పాపములు పడి చీకట్ల చిందులాడుతుంటే వాళ్ళ కొరకు నా నమ్మకమైన దైవజనులు ఎవరైనా ఉన్నారా? నమ్మకస్తులు వెళ్ళి నా బిడ్డలు మారుస్తారా? నా విలువ గురించి చెప్తారా అని దినమల్లా ఆ ప్రజల కొరకు ఏడుస్తూ, మన దుఃఖముతో బతిమాలుతూ దేవుడు ఏడుస్తూ ఉన్నాడంట. ఏమని చెప్తున్నాడు కింద? మహావిలాపం పడుతున్నాడు ప్రజల కొరకు, మనోదుఃఖముతో ఉన్నాడు. రోదనములను అందులో రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలరా, ఒక తల్లి తండ్రి పిల్లల్ని పెంచిన తరువాత పిల్లలు తాగుబోతులై, తిండిబోతులై, వ్యభిచారులై లోకములు తిరుగుతూ ఉండగా నా బిడ్డలు ఏ పెద్ద మనుషులు చెప్పగలుగుతారు? నా బిడ్డలు ఎవరు బాగు చేయగలుగుతారు? ఏ స్టేషన్కి పోయి భయపడిచి నా పిల్లల్ని మంచిగా ఉండేట్టుగా చేద్దాము, ఏ పెద్ద మనుషులు చెప్పి నా పిల్లల్ని బాగు చేద్దామని ఈ లోక తల్లిదండ్రులు లోకములు పాడైపోతుంటే, పిల్లలు వేదనతో లోకములు కలిసిపోతుంటే కన్న తల్లి కన్న తండ్రి గనుక పిల్లల కొరకు ఎంతో నా బిడ్డలు బాగు చేసుకోవాలని ఏడుస్తూ, కన్నీళ్ళు కారుస్తూ, బాధపడుతూ, ఎంతో పశ్చాత్తాపడి ఎవరికంటే ఎవరు చెప్పుకొని నా పిల్లలు బాగు చేస్తామని. ఒకసారి ఒక ఊరిలో ఒక అమ్మాయి విషయంలో ఏదో వాడు పొలం కాడ అమ్మాయిని పట్టుకున్న విషయం ఉంటే మొత్తం ఆ ఊరు నుంచి అతన్ని వెలివేస్తుంటే వాళ్ళ 2 తల్లిదండ్రులు ఆ పెద్ద మంచి కాలు పట్టుకొని, నా పిల్లవాడిని తప్పే తెలియకొని యవనస్తుడు చేని కాడ అమ్మాయిని చేయి పట్టుకున్నాడు, అయ్యగారు నా పిల్లవాడిని కొట్టవద్దు అని 2 కాళ్ళు పట్టుకున్నారట తల్లిదండ్రులు. ఈ లోక తల్లిదండ్రులు
దేవుని బిడ్డ, ఈ లోక తల్లిదండ్రులకే పిల్లల మీద బాగుపడాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు తాగుబోతులుగా ఉండకూడదు, నా పిల్లలు వ్యభిచారులుగా ఉండకూడదు, నా పిల్లల సమాజంలో గౌరవం లేకుండా ఆ లోకంలో తాగుబోతులు తిరగకూడదు అని చెప్పి ఎవరికైనా పిల్లల కొరకు తల్లిదండ్రులు త్యాగం కలిగి బాగు చేస్తారని పెద్ద మనుషుల కాళ్ళు, పోలీసుల కాళ్ళు పట్టుకొని పిల్లల కొరకు బతిమాలే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడు కూడా ఈ లోకంలో పుట్టించిన తర్వాత పిల్లలందరూ కఠినస్తులై, చిగ్గుమాలని మనుషులై, తిరగబాటు కలిగిన వాళ్ళై తిరుగుతుంటే ఎవరిని పంపించాలి నా పిల్లల కాడికి? ఎవరు నా పిల్లలు వాక్యం చెప్తారు? వాళ్ళ కఠినమైన హృదయాన్ని ఎలాగ నా విలువ గురించి, నా గురించి చెప్పి, నీ కన్న దేవుడు ఇదిగో నీ తల్లి గర్భంలో 9 మాసాలు కాపాడాడు, ఆయన లేకపోతే ఈ లోకంలో నువ్వు పుట్టలేవు కదా, ఆయన లేకపోతే ఇన్ని దినాలు నువ్వు బ్రతకలేవు కదా అని విలువ నా గురించి ఎలాగ చెప్పగలుగుతారు? ఏ దైవజనులు చెప్పగలుగుతారు అని నమ్మకస్తుల దైవ సేవకుల కొరకు దేవుని ఆత్మ ఈ ప్రపంచంలో ఎతుకుతూ ఉండి ఆ కాలంలో ఎజికేల్ని పోయి అడుగుచూ ఉన్నాడు. ఎజికేల్ ఒప్పుకోకపోతే ఆయన ఎలాగ ఏడుస్తున్నాడో మరొకసారి 9వ వచనం చదువుది. ఎలాగా 9వ వచనం ఎలాగ ఏడుస్తున్నాడు? ఆయన మహావిలాపంతో ఏడుస్తున్నాను ఎజికేల్, నా పిల్లల కొరకు మనోదుఃఖముతో ఉన్నాను, రోదన చేస్తున్నాను. ఎజికేల్, నా బిడ్డ, నువ్వు నా ప్రజల కాటికి వెళ్ళాలి. వాళ్ళు వినకపోయినా, వాళ్ళు ఒకవేళ నీ మీద పడకపోయినా, వాళ్ళు ఒకవేళ ప్రవక్త ఉన్నాడు, దేవుడు పంపించిన ఒక దైవజనుడు ఉన్నాడు అని తెలుసుకుంటే చాలు నా విలువ. వాళ్ళు తెలుసుకొని ఏదో ఒక రోజున వాళ్ళు నా వైపు తిరుగుతారని నాకు ఆశతోనే చెప్తున్నాను. ఎజికేల్, ఓ బిడ్డ, నా మాట విను, నేను ఇలాగా ఏడుస్తున్నాను, ఇలాగ నేను విలాపిస్తున్నాను అని దేవుడు ఎప్పటికైతే ఎజికేల్కి చెప్పాడో, ఎప్పుడైతే ఆయన విలపిస్తున్నాను, బతిమాలుతున్నాను, మనో దుఃఖంతో ఉన్నానని ఆయన తన పిల్లల విషయంలో వేదన చెంది ఎజికేల్కి ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఎజికేల్ మనసు మార్చుకొని వెంటనే, ప్రభువా, నువ్వు ఏడవకూడదు, నువ్వు బాధపడకూడదు, నీ ప్రజలు నీ వైపు తిప్పటానికి నేను ఎంతైనా శ్రమ పడతానయ్యా, అది నిందలైన, అవమానమైన, కష్టమైన నీ ముఖం చూసి నీ ప్రజలు నీ వైపు తిప్పటానికి నా తండ్రి నీ వైపు చూస్తానని దేవుని మాటకు లోబడి ఎజికేలు వారు ఎంతమంది తిరగబడినా, ఎంతమంది అతని మీద వ్యతిరేకం చేసినా ఏడుస్తూ, దేవుడు కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు గనక ఆయన కన్నీటిని చూసి, ఆయన రోదన చూసి, ఆయన విలాపము చూసి, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలైనా కూడా ఎజికేలు దేవుని సేవ చేశాడు. చప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం ఎజికేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారు కఠిన హృదయులై నేను చెప్పిన మాటలు ఆలకించలేదు గనుక నీ మాటలు విననొల్లరు వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను కఠినంగా చేస్తాను. వారి నుదురు వలనే వాళ్ళ ముదురు వలనే నీ నుదురు కఠినమైనదిగా నేను కఠినంగా చేస్తాను. నీ నుదురు చెక్కుముకి రాతి కంటే కఠినముగా ఉండే వజ్రం వలె నేను చేస్తాను. వారికి భయపడకుము. వాళ్ళు సిగ్గు లేకుండా ఎలాగ నన్ను జ్ఞాపకం చేసుకోకుండా తిరగబడారో, ఎలాగ సిగ్గు లేకుండా వాళ్ళ కఠిన హృదయాలు అయ్యారో, నువ్వు కూడా వాళ్ళు నిందించినా, వాళ్ళని శ్రమ పెట్టినా, నేను బాధ పెట్టినా, నీకు భయపడకుండా రకరకాలుగా నేను శోధించినా, నువ్వు వాళ్ళకి భయపడకుండా నా గురించి, నా రాజ్యం గురించి, నా విలువ గురించి చెప్పుకులాగనా నేను చిక్కుముక్కు రాయివలే, వచ్చిన వలె నిన్ను చేస్తాను. చెప్పలు కూడా గట్టిగా అందాను. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. సేవలోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, ఈ సేవలోకి వచ్చిన తర్వాత నిజమైన దైవజనులు ఎవరు కూడా నిందించబడకుండా, ఎవరు కూడా శోధించబడకుండా, ఎవరు కూడా వాళ్ళని టార్గెట్ చేయకోకుండా, ఏ విశ్వాసి కానీ, ఏ సంఘ పెద్ద కానీ, ఏ అన్యజనులు కానీ, ఏ దయ్యాలు కానీ, ఏ రోగాలు కానీ బాధ పెట్టకుండా ఉన్న దైవ సేవకులు ఎవరు లేరు. ప్రతి మనిషి బాధ పెడతారు.
కానీ వాళ్ళు ఎందుకులాగా బాధ పెట్టినా దేవుళ్ళు ఉంటారు దైవ సేవకులు అంటే దేవుడు దర్శనము, ఆయన పిలుపు, ఆయన ఉన్న ఆశ, ఆయన రోదన చూసి దైవజనులు ప్రాణాలు విడిచడానికైనా దేవుని కొరకు ఉంటారు. కానీ వాళ్ళు పెట్టే నిందలకు భయపడరు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇడంటుడు ఎజెకియెలు, నువ్వు భయపడకాకు, నేను వాళ్ళు ఎలాగ తిరగబడి ఉన్నారో నువ్వు కూడా చెప్పటానికి అంత తిరగబడిగా, నువ్వంత కఠినస్తుడుగా, నువ్వు అలాగా వజ్రములాగా చెక్కముక్కు రాయిలాగా నేను పెడతాను బిడ్డ, నువ్వు భయపడవద్దు. వాళ్ళు తిరగబడారని, వాళ్ళు రకరకాల మాట్లాడారని భయపడుతున్నావా? వద్దు బిడ్డ, నా మాట వినని దేవుడు అతన్ని ధైర్యపరిచి ఆయనని వాక్యం చెప్పించి అనేక దినాలు అయిన తర్వాత దైవజన్ని ఒక చోటుకి తీసుకొని వెళ్ళాడు. దైవజనుడా, ఓ చోటని వాక్యం చెప్పాలి, అందరికి చెప్పావు కదా, చాలామంది నాకు తిరగబడి నన్ను బాధ పెట్టి మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓ చోటుకి నేను పంపిస్తున్నాను బిడ్డని వారి దగ్గర వాక్యం చెప్తారా అని చెప్పి ఒక రోజున ఎజెకియెల్ని దేవుడు ఎక్కడో మంచి చోటు తీసుకుపోతున్నాడు అనుకున్నాడు. తీసుకొని వెళ్ళి సమాధుల్లోకి తీసుకొని వెళ్ళాడు. సమాధులకు తీసుకొని వెళ్ళి, ఇక్కడ నువ్వు వాక్యం చెప్పాలి, నీ నోటుతోనే ప్రతి మాట పలకాలి ఎజెకియెల్, ఇక్కడ వాక్యం చెప్పాలని సమాధుల్లోకి తీసుకుపోయాడు. ఎజెకియెల్ని తీసుకుపోయి ఏమని పలకమన్నాడు, ఏమని సమాధులతో చెప్పాడు, ఏమని సమాధులను ఎముకలతో మాట్లాడమన్నాడు. ఎజెకియెల్ గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, దేవుని హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి, దేవుడు నన్ను తోలుకొని వెళ్ళి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. ఎజెకియెలుని వాక్యం చెప్పడానికి సమాధుల్లోనికి, లోయలతో ఎముకలతో నిండిన సమాధుల్లోనికి తొనికలు వెళ్ళాడు. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, ఇటు అటు సమాధుల్లో ఎజెకియెలు నడిపిస్తూ ఉండెను. ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను, ఎముకలు అనేకమంది ఆ లోయలలో కనపడెను. అవి కేవలం ఎండిపోయినవి, కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు, ఎండిపోయిన ఎముకలను బ్రతకగలవా అని నన్ను అడగగా, ఎజెకియెలు అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియను, అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము. దేవుని బిడ్డలరా, సిగ్గుమాలిన మనుషుల కాడికి, కఠినస్తుల కాడికి, తిరగబడే వాళ్ళ కాడికి కొంతకాలము దేవుడు సేవ చేపించాడు ఎజెకియెలుని. ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు ఏడుస్తున్నాడు, విలాపిస్తున్నాడు, మనో దుఃఖంతో ఉన్నాడు. ఆయనను బాధ పెట్టకూడదు, నేనైనా సంతోష పెట్టాలి, ఒక ఆత్మనేనే రక్షించాలని ఆయన దర్శనాన్ని, ఆయన పిలిపిని, ఆయన దుఃఖాన్ని చూసి ఎన్ని శ్రమలైన ఈ లోకంలో సేవ చేసిన తర్వాత చివరికి సమాధులకు వాక్యం చెప్పడానికి, ఎముకలకు వాక్యం చెప్పడానికి తీసుకుని వెళ్ళాడు. బతుకుతావా? ఎజెకియెలు వాక్యం చెప్పు, నీ నోటితో అను అని చెప్పి బతకగలదు. ఎవరైనా చచ్చిపోయిన పీనిగలు ఆ ఎముకలతో ఉండేది శరీరంతా లేదు, నరాలు లేవు, రక్తం లేదు, జీవం లేదు, అవి బ్రతకగలుగుతావా అని ఎజెకియెలుని అడిగితే, మనల్ని ఎవరన్నా అడిగితే కూడా, ఇప్పుడు సమాధులు అక్కడ ఉన్నాయి కొన్ని చోట్ల, ఇప్పుడు ఆ సమాధుల నుంచి ఎముకలు తీసి బ్రతుకుతావా అంటే మనం ఏమంటాం? మన మానవులు గనక బ్రతకలేవు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, ఎజెకియెల్ వీళ్ళందరూ తిరగబడి, వీళ్ళందరూ నన్ను బాధ పెట్టి, నన్ను శ్రమ పెట్టి, నన్ను శోధించి నా విలువ తెలుసుకోకుండా పాపమును, శాపములో, చీకట్లో చిందులాడి, లోకములు తిరిగి నాకు తిరగబడి మరణించిన వాళ్ళు వీళ్ళు. ఇదిగో వీళ్ళు బ్రతకరు నువ్వు అంటున్నావు, నీతోనే వాళ్ళను బ్రతికిస్తాను, నీ నోటి ద్వారానే వాళ్ళను బ్రతికిస్తాను. నీ నోట్లో నా వాక్కు ఉన్నది, నీ నోట్లో నా ప్రవచనం ఉన్నది. ఇదిగో నీ నోటుతోనే నువ్వు ప్రవచనం ఎత్తు మాట్లాడి ఎజెకియెల్ నా బిడ్డ అంటే ఒక్కడు సమాధిలోకి వెళ్ళి ఎలాగ చెప్పగలుగుతాడు? దేవుడు తన పత్రికలో ఏడ్చేది, వేదన చెందేదని చూపిస్తే అప్పుడు ఎజెకియెలు ప్రవచనం ఎత్తి ఎముకల్లారా లేచి నిలబడనని చెప్పాడు. చప్పలు కొడతాం, గట్టిగా గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా. ఎముకలారా లేచి నిలబడండి అన్నాడట. గడగడగడ సమాధులు ఉన్న ఎముకలన్నీ లేచి నిలబడే.
9వ వచనంలో బైబిల్ ఉన్నవో 9వ వచనం. అప్పుడు ఆయన ఆ, నరపుత్రుడా, ఆ, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ఆ, ప్రభువుకు యెహోవా సెలవుచ్చినదేమనగా, ఆ, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి ఆ, హతులైన వీరు బ్రతుకున్నట్లు ఆ. వారి మీద ఊపిరి విడువు. ఇదిగో ఎముకలారా లేవమన్నాడు. నరమా, నరాలారా, శరీరమా, జీవాత్మ రామని నోటుతో చెప్పారు. మొత్తం ఎముకలు ఎక్కడెక్కడ ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయినారో, 100 సంవత్సరాలు అయిందో, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు తెలియదు. ఎముకలల్లా లేచి నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాయంట ఎముకలన్నీ. ఏమండి, నా పిల్లల మీద, నా కుటుంబం మీద ఎన్నో ఆశలు కలిగి ఉంటిని. ఈరోజు మన ఆశలన్నీ విఫలమైపోయాయి, చచ్చిపోయాము, మన ఆశలన్నీ వేస్ట్ అయిపోయినాయి అని మాట్లాడుకుంటూ ఉండేవంట ఎమ్మకలు. 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి, ఈ ఎముకలన్నీ ఇశ్రాయేలును సూచించుచు ఉన్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఎముకలన్నీ వెండిపోయేనే, మన ఆశ విఫలమాయెను, మనం అనుకున్న ఆశలన్నీ విఫలమైపోయినావే. మనము నాశనమైపోతిమని, మనం దేవుని మాట వినక, దేవుడి చెప్పిన విలువ తెలుసుకోకుండా శరీరాశలో, నేత్రాశలో, జీవబడంలో పడిపోతుమే అనుకొని వీళ్ళన్నీ లేచి, ఎముకలన్నీ లేచి మాట్లాడుకుంటున్నాయంట. దేవుని బిడ్డలారా, చచ్చిపోయిన తర్వాత, మరణించిన తర్వాత అనవసరంగా దేవుని విలువ అప్పుడు తెలుస్తుందంట ఎవరికైనా. ఇప్పుడు దేవుని విలువ ఇప్పుడు లోకములు ఉన్నప్పుడు డబ్బు, లేకపోతే హోదాలు, పలుకుబళ్ళు, ఘనతలు, ఇండ్లు, విలువలు, అన్నదమ్ములు, అక్కచెల్ల విలువలే నువ్వు తెలుసుకుంటావు. కానీ ఒకవేళ రేపు చనిపోతే మన ఆత్మ అగ్నిగుండానికి వెళ్తుందా, పాతాళానికి వెళుతుందా, లేదంటే దేవుని యొద్దకు వెళుతుందా, లేకపోతే పరలోకానికి వెళుతుందా అనే విలువ నువ్వు తెలుసుకోలేకోకుండా జీవించినావు అనుకో, నువ్వు ఎన్ని పండుగలు చేసినా, నువ్వు ఎన్ని దివ్యమేనిళ్ళు కట్టినా, నువ్వు ఎంత పలుకుబడి కలిగి ఉన్నా, నువ్వు ఎంత అందగాడవైనా, ఎంత ఆటగాడమైనా వేస్ట్ అని బైబిల్ చెప్తుంది. వీరు చనిపోయిన తర్వాత, వీరు ఎముకలుగా ఉన్న తర్వాత, ప్రవచనమెత్తి దైవజనుడు సమాధులు చెప్పిన తర్వాత మా ఆశలు విఫలమైపోయినాయి, మేము అనుకునేటివైన నాశనం అయినాయి అని మనం వలసపోతే, మనం నాశనం అయిపోతే, మన కుటుంబాలు నాశనం అయినాయి అని ఎముకలన్నీ చింత చేస్తూ ఉండవంట. దేవునికి తెలుసు, ఒక కుక్క చచ్చిపోతే దేవుడు బాధపడడు, ఒక పంది చచ్చిపోతే దేవుడు బాధపడడు, ఒక పక్షి చచ్చిపోతే బాధపడడు దేవుడు, ఒక జంతువు చచ్చిపోతే బాధపడడు దేవుడు. ఎందుకంటే మనల్ని పందిలాగా, కుక్కలాగా, పక్షులాగా, జంతువులాగా చేయలేదు. ఆయన పోలికలు, ఆయన రూపంలో మనల్ని చేశాడు దేవుడు. పక్షులకు, జంతువులకి, ఒకవేళ ఈ జీవులకన్నీ 2 ఉంటాయి. ఒకటి ప్రాణం ఉంటుంది, ఒకటి శరీరం ఉంటుంది. మనిషికి మాత్రం ఒకటి ప్రాణం ఉంటుంది, ఒకటి శరీరం ఉంటుంది, ఒకటి ఆత్మ ఉంటుంది. ఒకవేళ శరీరం చచ్చిపోతుంది, ప్రాణం చచ్చిపోతుంది, కానీ ఆత్మ ఎప్పుడు కూడా సావదు. చెప్పలు కొడదాం గట్టిగా, చెప్పలు కొడదాం. హల్లెలూయా. ఆత్మ ఎప్పుడు కూడా సావదు. దేవుని బిడ్డలారా, నువ్వు కుంటోడవో, నువ్వు నల్లోడవో, తెల్లోడవో, నువ్వు అందగాడవో, ఆటగాడవో, పాటగాడవో, ఎటువంటి వాడవో తెలియదు దేవునికి నీ ఆత్మ కావాలి. నరునాత్మ యెహోవా పెట్టిన దీపం. నశించిపోతున్న ఆత్మలు ఎత్తుకు రక్షించడానికి దైవ కుమారుని లోకంలోకి వచ్చాడు. ప్రపంచమంతా కొత్త అక్కట్లో తూకమేస్తే, మన ఆత్మ తూకమేస్తే ప్రపంచం తేలుతుంది, కానీ ఆత్మ తేలదు. ఆత్మంత విలువైనది దేవుని దృష్టికి. ఒక స్త్రీగా, ఒక పురుషుగా పుట్టించిన తర్వాత ఒక మనిషికి ఆత్మ ఉంటుంది. అది ఎప్పుడు కూడా చనిపోదు. ఆత్మ పాపం చేసి చచ్చిపోయిన ఆత్మ చనిపోదు. ఒకవేళ నీతిమంతుడుగా ఉండి చనిపోతే నువ్వు ఆత్మ చనిపోదు. నువ్వు నీతిగా ఉండి చనిపోతే నీ ఆత్మ పరదేశికి వెళుతుంది. పాపం చేసి చచ్చిపోతే నీ ఆత్మ పాతాళానికి వెళుతుంది. రేపు నువ్వు 2వ రాకట్లో యేసుప్రభు వచ్చినప్పుడు పాతాళంలో ఉన్న ఆత్మ అగ్నిగుండానికి వెళుతుంది. మనిషిగా చేసి దేవుడు పరదేశంలో ఉన్న ఆత్మ మహిమగల కుమార్తెగా, కుమారునిగా చేసి పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళుతాడు. దేవుని ఆశ, దేవుని కోరిక. నీ ఒకవేళ నేను అందంగా ఉన్నాను, లేదంటే నీ మాట నేర్పరని, నేను సింగర్ని, స్పీకర్ని, లేదంటే నీకు నేను మంచి దివ్యమైన ఇల్లు కట్టించాను, లేదంటే నేను మంచి పలుకుబడి కలిగి ఉన్నానంటే దేవునికి సంతోషం కాదు. నువ్వు నీతిమంతుడవై మంచి మనస్సాక్షి కలిగి సత్యములో, నీతిలో జీవించినప్పుడే దేవునికి సంతోషం. ఎజికేల్ అంటున్నాడు, ఇదిగో ఎజికేల్, వీళ్ళందరూ ఎముకలు ఎండిపోయాయి, లేపేవు నీ నోటితో. తర్వాత ఏమంటున్నాడు కింద చదువుదాం. ఏమంటున్నాడమ్మా?
కాబట్టి ప్రవచనమెత్తి వారి తొట్లడము ప్రవచనమెత్తి వారు తిట్టనము ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను, మీ సమాధులన్నీ తెరవబోతున్నాను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి సమాధులో నుంచి మిమ్మల్ని బయటకు రప్పిస్తున్నాను, ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను, ఇశ్రాయేలు దేశంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మ, చేతులు గట్టిగా చెప్పండి. రేపు ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్ దేవుని విలువ తెలుసుకొని ఆయన ఏడుస్తున్నాడు, ఆయన రోదన చేస్తున్నాడు, ఆయన విలపిస్తున్నాడు. తన ప్రజల కొరకు, తన ప్రజలు పాడైపోయారని దేవుని ముఖం చూస్తూ దేవుని సేవ చేసి ఆత్మలు సంపాదించి దేవుని సంతోషపెట్టాడు ఎజెకేల్. నీవు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ డబ్బు విలువ, ఈ బంగారు విలువ, ఈ ఒకవేళ ఈ అన్నదమ్ముల విలువలు, లేకపోతే ఈ పలుకుబడి విలువలు తెలుసుకునేది ముఖ్యం కాదు. కానీ దేవుడు మనం పుట్టించాడు, దేవుని మనం సంతోషపరుస్తున్నామా లేదా, ఈ లోకంలో ఆయన నామం మన ద్వారా ఘనపరచబడుతుందా లేదా, ఆయనకు మనం కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా లేదా, ఇది నువ్వు తెలుసుకొని నేను చేసే ప్రతి పని దేవుడు సంతోషిస్తున్నాడా లేదా, నేను పాడే పాట మనసుల కొరకు పాడుతున్నానా, నా పాట ద్వారా దేవుడు మహిమపరుచున్నాడా లేదా, నేను ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మహిమపరుస్తున్నాడా లేదా, మహిమ పరచబోతున్నాడా లేదా అని ప్రతి విషయములలో దేవుని గురించి నువ్వు ఆలోచించి దేవునినే గణపరిచి దేవునిని ఆరాధించి దేవుని కొరకు నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తే నీకు దేవుని విలువ తెలిసిన దానివై ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎజెకేల్ అలాగా చెప్తే కష్టపడి సేవ చేశాడు. లక్షలాది ఆత్మలని, చచ్చిపోయిన శవాలని ఎజెకేల్ ద్వారానే లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను 2022 సంవత్సరంలో పోలకల్లో